68 అయినప్పుడు ఎవరి పేరు ఉంది ఒరిజినల్ గా, తర్వాత ఎవరికి వచ్చింది అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూస్తారండి. 1968 తర్వాత ఎక్కడా కూడా ఆక్రమణ లేదు, అవన్నీ కూడా పాతకాలం నుంచి ఉన్నాయి. 2000 ముందే రిజిస్ట్రేషన్ జరిగిందంటే కూడా అదే అయిన రెవెన్యూ అథారిటీస్ డీల్ చేసి మా వరకు ఏంటంటే ఈ కమిటీలు కూర్చున్నది ఏంటంటే ఫారెస్ట్ ఏరియా అంతా తెలుసడానికి దాని మీద మనం ఏంటంటే దాన్ని డిమార్కేట్ చేసి పిల్లర్స్ వేసేసి మనం దాన్ని సెపరేట్ చేసాం దాని నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మనం అనరబుల్ కోర్టులో ఎప్పుడైనా చేసినప్పుడు ఏంటంటే ఆ డీటెయిల్స్ కోర్టు పరిధిలో ఉంటాయి కాబట్టి మేము సబ్సిడీస్. ఒక విషయం, అటవీ భూమిలో రోడ్డు వేయాలంటే చుట్టూ ఆడ భూమి అంటే చుట్టూ మధ్యలో ఆడ భూమి, అటవీ భూమిలో నుంచి ఆ భూమిలోకి వెళ్ళాలి. మీరు పర్మిషన్ లేకుండా రోడ్డు వేయరు కదా, రేపు భవిష్యత్తులో దాన్ని క్లోజ్ చేస్తారా? అంటే రోడ్డు కూడా మనకి ఏంటంటే అది అది అక్కడ ఒక నోటిఫికేషన్ లో కూడా రోడ్ గురించి చిన్న మెన్షన్ ఉందండి. సో అది ఎవరు వేసారు ఏంటనేది అది మనం కాదు. ఈ రోడ్డు రైట్ ఆఫ్ వే అనేది మనకి పర్మిటెడ్ రైట్ ఆఫ్ వే అనేది ఎప్పుడు జరిగింది అనేది రైట్ ఆఫ్ వే నోటిఫికేషన్ లో ఉందా మనకి, అప్పుడు నోటిఫికేషన్ లోనే ఉంది. సో దాంట్లో రోడ్ అంటే రోడ్ ఎలా వచ్చింది ఎవరు వేసారు అనేది అది వేరే ఏజెన్సీ చూస్తారు. అంటే దాని లెంత్ ఏంటంటే అంటే యాక్చువల్ ఇప్పుడు ఏంటంటే ఏరియా 2.5 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు మనకి నోటిఫికేషన్ లో ఏంటంటే ఎంత వచ్చింది 2.413 అనేది గజెట్ లో ఉన్నది పర్మిటెడ్ లెంత్ అన్నమాట. 2.5 కిలోమీటర్స్ ఉంది అంటే 100 మీటర్స్ పెరిగింది. సో 100 మీటర్స్ ఎలా పెరిగింది అనేది కూడా ఫర్దర్ గా మనకు బ్రీఫ్ లో వస్తాయి కదండి. ఇప్పుడు మనకి 1968 నోటిఫికేషన్ ఉన్నదంట, తర్వాత డైవర్ట్ చేసింది కాదండి. సో దీనిలో ఈ 2.415 అనేది రైట్ ఆఫ్ వే కింద ఉంది లెంత్. మనకు యాక్చువల్ గా మెసేజ్ అయితే అంటే 2.5 అయింది. దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఆఫ్ 78 మీటర్స్ సంథింగ్. అంటే మీటర్స్ లో చూస్తే 87 మీటర్స్ ఎక్సెస్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకి ఫర్దర్ దీంట్లో తెలుస్తుంది. రోడ్డు ఎవరు వేసారు ఏంటని కూడా అది సామాన్యుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏ విధంగా చర్యలు అనేది నేను ఏంటంటే ఒక యాక్షన్ ఇనిషియేట్ అయింది కదండి. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ యాజ్ పర్ రూల్స్ ఉంటుంది. మన ఏంటంటే ఒకటి ఏంటంటే మనం కేసు బుక్ చేసాం అయింది. ఒకళ్ళు అదర్ సైడ్ వాళ్ళు రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేశారు. దాని మీద కూడా కోర్ట్ అనేది డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వండి. విల్ ఫాలో ద డ్యూ ప్రాసెస్. కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అది ఫాలో అవుతాం. అదేంటంటే అది ఎలా తీసుకుంటాం అనేది మీకు తెలుస్తుంది కదా. ఎవరికైనా కూడా కేసు ఇష్యూ వచ్చేటప్పటికి ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా. అది ఫాలో ఉన్నాయండి. అంటే మనకి ఎంక్రోచ్మెంట్స్ అనేది ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయన్నమాట. ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకి ఏంటంటే అది మనకి ఏదైతే ఫైల్ అయిందో అవి చెప్పడం బాధ్యత, కానీ మిగతావి చెప్పడానికి మనకి ఇప్పుడు సమయం కాదు కదా. అది మళ్ళీ అటవీ శాఖకు బ్యాక్ తెచ్చుకున్నారా ఇంకా ప్రాసెస్ లో ఉంది అని చెప్తున్నాను. కోర్టుకి మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత డ్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఎవిక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. ఆ ప్రాసెస్ లో ఉందన్నమాట. కోర్టులో కేసు ఉంది. మన ఆనరబుల్ కోర్టులో మనం పెట్టిన తర్వాత దానికి ఛార్జ్ షీట్ ఇష్యూ చేసి ప్రాసిక్యూషన్ ఆ ప్రాసెస్ అంతా అయిన తర్వాత మనం దాని మీద అదే అదే అన్న దాన్ని తొలగించడానికి ఇదంతా తొలగించడం అంటే ఇది పార్ట్ ఆఫ్ ఎవిక్షన్ ప్రాసెస్. మనకేంటంటే మనకి ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ఏంటంటే అది అంటే అది మనం ఎవిక్ట్ చేసినట్టే లెక్క. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేసాము, అది మా ఏరియాని డిమార్కెట్ చేసుకున్నాం అంత అయిందన్నమాట. బట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కదండి, దానికి ఆ ప్రాసెస్ ఫాలో అవుతుంది. అంటే ఇప్పుడు దాకా అంటే అధికారులు ప్రమేయం లేకుండా అంత పెద్ద వ్యవహారం జరిగిందా? ఎంతమంది మీద మీరు చర్యలు తీసుకుంటున్నారు? అంటే అదే ఇవన్నీ కూడా అదే నేను చెప్పేదండి. మేము జనరలైజ్ చేసి ఏది చెప్పము, ఇది కూడా స్పెసిఫిక్ గా. ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఒక కేసు వచ్చింది అనుకోండి, ఆ కేసు పరంగా ఏమన్నాయో అధికారులు ఎవరన్నా కూడా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే ఎవరిని ఉపేక్షించవద్దు, ఐరన్ హ్యాండ్ తో డీల్ చేద్దామండి. సార్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా కొన్ని అభియోగాలు వస్తూ ఉన్నాయి. అసలు ఏం గుర్తించారు అసలు మీరు? నిన్న పవన్ కళ్యాణ్ కూడా
హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు. ఆ సమయంలో అసలు మీరు ఏమేమి గుర్తించారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? అదేనండి, అది మన ఏరియల్ సర్వే చేసినా ఏం చేసినా కూడా ఏంటంటే అది మనకేంటంటే అది ఏరియా వాడు అంటే ఒక ఎంక్లోజర్ అనేది ఉందన్నమాట. ఫారెస్ట్ లో మంగళంపేట ఏరియాలో ఎంక్లోజర్ ఉంది. అది 3-4 పేర్ల మీద ఉన్నాయి అన్నమాట. ఎవరి పేరు మీద ఉంది సార్? అది కూడా మనకి లిస్ట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరి పేర్లు ఉంది అనేది అండి. మొత్తం అది నలుగురు పేరు మీద కూడా అఫిడవిట్స్ ఫైల్ అయింది. సో నలుగురు ఏమిటంటే మనకి ఒక 15 ఎకరాలు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారని ఆయన పేరు మీద ఉంది. తర్వాత ఒక 10.8 ఎకరాలు శ్రీమతి పి ఇందిరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 21 ఏకర్స్ ల్యాండ్ పి మిథున్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 0.89 ఏకర్స్ ల్యాండ్ పి ఇందిరమ్మ పేరు మీద ఉంది. తర్వాత 1.8 ఏకర్స్ డమ్మీ పట్టా గుర్తించాం. తర్వాత 9.11 ఏకర్స్ పి ఇందిరమ్మ అండ్ వైఫ్ ఆఫ్ లేట్ పి భాస్కర్ రెడ్డి గారి పేరు మీద ఉంది. తర్వాత 18.94 ఏకర్స్ ల్యాండ్ పి ద్వారకానంద రెడ్డి పేరు మీద ఉన్నాయి అనమాట. అంటే యాక్చువల్ గా ఉన్న ల్యాండ్ అక్కడ అంటే 77.54 ఏకర్స్ ల్యాండ్ అంటే ఎంక్లోజర్ ల్యాండ్ వేరే పేరు మీద ఉందన్నమాట. ఈ ల్యాండ్ కి ఆనుకుని 32 ఏకర్స్ ల్యాండ్ లో ఎంక్లోజ్మెంట్ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగిందంట. ఈ ఎంక్లోజర్ కి పక్కన అంటే ఎంక్లోజర్ 77.54 ఏకర్స్ ల్యాండ్ పక్కన ఒక 32. మీకు చెప్పాను కదా 63 ఏకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేయడం జరిగింది. దాన్ని గుర్తించాం. దాన్ని గుర్తించేసి దాన్ని మనకి ఏంటంటే తీసుకున్న తర్వాత ప్రాసెస్ ఫాలో అవ్వాలి కదా, దానికోసమని కోర్టులో సార్ ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం. అంటే మా వరకు ఏంటంటే మేము ఫారెస్ట్ రిలేటెడ్ గానే చూసామండి కేసు. అదే అన్న ఫారెస్ట్ ఎంక్వైరీ అంటే ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఎంక్వైరీ ఇచ్చేసారి వచ్చింది. బట్ ఈ ప్రాసెస్ వెబ్ ల్యాండ్ లో ఎలా వచ్చింది ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో డిఫరెంట్ వస్తాయండి వన్స్ ఇది కేసు ఇది అయిన తర్వాత. ఇప్పుడు నేను డిప్యూటీ సీఎం గారు మొత్తం అన్ని కలిపి వెబ్ ల్యాండ్ లో పెట్టాలి, ఫారెస్ట్ ఎంత ఆక్రమణ ఉంది ఎంత అంటున్నారు. ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది చేస్తున్నారా? అది ఇప్పుడు అదేనండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఏంటంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇది ఎన్క్రోచ్మెంట్ మీద. సో దానికోసమని ఇది వెబ్ ల్యాండ్ లో పెట్టడం ఒకటి మొత్తం అన్ని కూడా అంటే రెవెన్యూ అథారిటీస్ ఇది ఎలా చేసామో అందరం కలిసి ఇది రెవెన్యూ అథారిటీస్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అందరూ కలిసి చేస్తేనే మనకి క్లారిటీగా మనకు క్లియర్ గా వస్తున్నాయి కదా. ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా అన్ని మనకి ఎంక్రోచ్మెంట్ చేసే ల్యాండ్ గుర్తించేటప్పుడు దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అయ్యేటప్పుడు ఆ డిపార్ట్మెంట్స్ మనం తీసుకుని హెల్ప్ తోనే మేము చేస్తాం. సరే డమ్మీ పట్టా డమ్మీ పట్టా ల్యాండ్ అన్నది మరి ఎన్క్రోచ్మెంట్ లో చిన్న ఏరియా 1.89 ఏకర్స్ అది మళ్ళీ వెబ్ ల్యాండ్ లోకి వెళ్ళేటప్పుడు అదే ఎందుకు వచ్చింది అలాగే ఎందుకు రాశారు అనేది అన్ని కూడా వాళ్ళు రెవెన్యూ అథారిటీస్ స్పెషల్ గా చేస్తారు. మన వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నలుగురు వ్యక్తులు పక్కన ఉన్న ల్యాండ్ కాబట్టి కేసు బుక్ చేయడం జరిగింది. ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇది ఎంక్లోజర్ లో ల్యాండ్ గురించి చెప్పాను. 77.54 ఏకర్స్ ల్యాండ్ ఎంక్లోజర్ ల్యాండ్ అంటున్నాను. దాంట్లో డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పాను అనమాట. ఏ సర్వే నెంబర్స్ ఎంత ఎక్స్టెంట్ ఎవరో పేరు మీద ఉంది అంటే వెబ్ ల్యాండ్ పేరు మీద అదే. సో దాని పక్కన ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ గురించి నేను చెప్తున్నాను. 32.63 ఏకర్స్. సో ఇది ఇష్యూ. మనం ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు కూడా అంటే అటవీ శాఖ మంత్రులు కానీ ఈ ఇష్యూ ప్రాసెస్ మీద ఎక్కువ పట్టించుకోలేదు కాబట్టి మనం ఏంటంటే మన ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. ఇప్పుడు ఏంటంటే మన డిప్యూటీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే ఇవన్నింటినీ కూడా మంచి డిపార్ట్మెంట్ కంట్రోల్ తీసుకురావాలని అంటున్నారు కాబట్టి స్పెసిఫిక్ అంటే ఇప్పుడు వెబ్ ల్యాండ్ కావచ్చు, అదర్ ఇది మన రెవెన్యూ డిపార్ట్మెంట్, అదర్ ఏజెన్సీస్ అన్ని కలిసి చేయాలన్నారు కాబట్టి ఇది మంచి ఇన్నోవేటివ్ వే. అంటే స్ట్రింజెంట్ గా మనం యాక్షన్ తీసుకుంటానికి కూడా కుదురుతుంది అనమాట. ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ కూడా మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కలిసి చేస్తాం కాబట్టి యాక్షన్ స్పీడీగా యాక్షన్ తీసుకుంటానికి ఉంటుంది, త్వరగా కూడా సెటిల్ అవుతాయి. అటవీ భూమి ఏతరగా మారడానికి చాలా పెద్ద ఫైల్ ప్రాసెస్ కావాలి. కింద నుంచి పైకి ఎంఆర్ఓ నుంచి మీ దాకా, ఎందుకంటే డీనోటిఫై కావాలి కదా. మరి వెబ్ ల్యాండ్ అది మనకి నోటిఫికేషన్ లోనే ఎంక్లోజర్ అని ఉందండి. ఎంక్లోజర్ ల్యాండ్
ఈ వేరే పేరు మీదకి ఎలా మారింది, వెబ్లాండ్కి ఎలా వచ్చింది, అంతా కూడా అది సెపరేట్. అది మనకి రెవెన్యూ అథారిటీ చూసే కాబట్టి అది మా వరకు గుర్తించింది ఏంటంటే ఎంత ఏరియా ఫారెస్ట్ ల్యాండ్, ఈ కమిటీ జ్యూరిడిక్షన్ అంత వరకు, మిగతా మీరు వేసిన కూడా ఫర్దర్ ఎంక్వైరీ తెలుస్తాయి. సరే 32.6 acres తీసుకున్నాము అంటే మనం గుర్తించేసి తీసుకున్నాము. ఏంటంటే ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎవిక్షన్ ఆర్డర్స్, ప్రాసిక్యూషన్ అంతా కూడా సెపరేట్ గా అంటే ఏమేం చేశారు సార్? అంటే దాన్ని మీ ఆధీనంలో అంటే డిమార్కెట్ చేసామండి. ఏంటంటే ట్రీస్ ఉన్నాయి కదా సార్, 2 ఎకరాలు వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఏదైనా యాక్టివిటీస్ అందులో చేస్తున్నారా? అదే మ్యాంగో గార్డెన్ వచ్చింది అనమాట దాంట్లో. సో మ్యాంగో గార్డెన్ వచ్చితే ఎంత మనకి ఎన్ని చెట్లు ఉన్నాయి కూడా గుర్తించాం అనమాట. పిల్లర్స్ కూడా మరి మన 26 పిల్లర్స్ కూడా మరి పెట్టేసాం, అంటే డిమార్కెట్ చేసాం. ఈ 32 acres డిమార్కెట్ చేసాం అనమాట. చేసేసి ఫర్దర్ గా ఎవరు చేశారు మీద యాక్షన్ ఉండాలి కదా, దానికోసం POR బుక్ చేసి అది నడుస్తుంది. మాట అన్నారండి, అటవీ మధ్యలో ఒక భూమి, ప్రైవేట్ భూమి ఎలా ఉంటుందని దట్స్ మేజర్ క్వశ్చన్. అదే అనదర్ మీరు చెప్పిన దాంట్లో 32 ఎకరాలు మాత్రమే అన్నారు కదా, మొత్తం 75 ఎకరాల్లో ఆ భూమి కూడా గతంలో ఎప్పుడైనా అటవీ భూమి అది గుర్తించారా? అది గెజిట్ లోనే ఎంక్లోజర్ గా రికార్డ్ అయిందని చెప్తున్నాం కదా. అంటే ఎంక్లోజర్ డిస్క్రిప్షన్ బట్టే మనం డిమార్కెట్ చేసాం ఏదైతే 32 acres ఉందో అనేది, దాన్ని బట్టే చేసామంటే. బట్ ఆ సార్ చెప్పిన మీరు అంటున్నారు మీ పాయింట్ కూడా కరెక్టే, ఎందుకంటే అది ఎలా వచ్చింది, ఎలా ట్రాన్స్ఫర్ మేము తీసుకున్న యాక్షన్ గురించి చెప్తున్నాం కదా. తర్వాత ఏం చేసామంటే మేము ఎంక్రోచ్మెంట్ మీద జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే టీమ్ వేసేసి ఎంక్రోచ్మెంట్ ఏరియా ఎంత ఎంక్రోచ్మెంట్ ఏరియా ఫారెస్ట్ ల్యాండ్ అనేది గుర్తించాం. తర్వాత మీరు అంటున్నారు కదా రోడ్ ఎవరు వేసారు, ఎందుకు వేసారు, అవన్నీ కూడా ఫర్దర్ ఎంక్వైరీస్ తెలుస్తాయి. సో అది మా సైడ్ నుంచి వైలేషన్ అయితే మేము యాక్షన్ తీసుకుంటాం, అది లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్ చేశారు అవన్నీ కూడా మీరు బిల్డింగ్ అంటున్నారు కదా దానికి ఎవరు పర్మిషన్ అవన్నీ కూడా సబ్సిక్వెంట్ వాటిలో అది వేరే వింగ్ చూస్తుంది. మా వరకు ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన దాని వరకు మేము చేసాము. నలుగురు పేరు మీద ఉన్న ఎంక్లోజర్ అన్నమాట అది. సో ఆ ఎంక్లోజర్ పక్కన మా ఏరియా ఆక్యుపై చేశారు, ఫారెస్ట్ ఏరియా ఆక్యుపై చేశారు. దాని మీద ఈ నలుగురు దీని మీద కేసు బుక్ చేసుకుంటాయి. డిఫరెన్స్ వస్తుంటాయండి. నేను చెప్పేదంతా ఎకరాల్లో చెప్తున్నా, ఎకరాలు సర్వే నెంబర్ కింద. అవును, అంటే సర్వే నెంబర్ కూడా మన దగ్గర ఉన్నాయండి లిస్టు. సర్వే నెంబర్ ఏంటంటే ఎన్ని సర్వే నెంబర్ 291/1, 295/1, 295/1B, 295/1C, 295/1D, 295/1E, 296/1A and 296/1B. These are the survey numbers. Enclosure లో ఉన్న సర్వే నెంబర్స్. మాకు ఏంటంటే మాకు RF నోటిఫికేషన్ ఉంది, దాని సర్వే నెంబర్ ఉండవు. సో ఇవి ఏంటంటే అక్కడ ఉన్న ఎంక్లోజర్ ఇచ్చిన సర్వే నెంబర్. ఇప్పుడు మీరు ఓవరాల్ చెప్పారు, కానీ ఆక్రమించిన భూమి ఎవరెవరి పేరు మీద ఎంత ఇది ఓవరాల్ గా చెప్పేసారు. 77 ఎకరాలు చెప్పారు, కానీ ఆక్రమించిన భూమి 33 ఎకరాలు ఎవరి పేరు మీద ఎంత ఉంది అదే నేను చెప్తున్నాను. ఏంటంటే ఈ నలుగురు పేరు మీద ఎంక్లోజర్ ఉందండి. దీన్ని కానుకుని ఉన్న భూమిని ఆక్యుపై చేశారు, అందుకని నలుగురు పేరుని మేము POR లో చేర్చింది మా కేసు. సో వాళ్ళు అంటే అంతా మనకి మ్యాంగో గార్డెన్ అది బేసికల్ గా. అంటే మనకి మామిడి చెట్లు ఉన్నాయి దాంట్లో, మేము చూసిన దాంట్లో. సో ఆ మామిడి చెట్లు కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే 560 ఉన్నాయి అన్నమాట మ్యాంగో ట్రీస్. 583 మ్యాంగో ట్రీస్, మిగతా నేరేడు, మిగతా అదర్ ట్రీస్ ఉన్నాయి. 1 కోకోనట్ ట్రీ ఇవి ఉన్నాయి అనమాట మన ల్యాండ్. సో ఈ ల్యాండ్ మనకి ఏంటంటే ఎవరికెవరికి జస్ట్ బౌండరీస్ ఉంటే మనం పలానా ఆక్యుపై చేసాం చేస్తాం. దీని ఎంక్లోజర్ పక్కన ఉంది కాబట్టి మనం అందరికీ ఇచ్చేదాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.